అందరిలో మనం డిఫరెంట్‌గా కనిపించాలంటే ఇలాంటి బ్లౌజ్ హ్యాంగింగ్స్ ట్రై చేస్తూ ఉండాలి. సో, డిఫరెంట్‌గా ఇలా ట్రై చేయండి. మీకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో, వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్. ఫస్ట్ అయితే ఇలా రౌండ్ ఫ్యాబ్రిక్స్ 6 తీసుకోవాలి. ఒక్కొక్క హ్యాంగింగ్ వచ్చేసి చూడండి 3 ½ తీసుకున్నాను. ఈ విధంగా 12 కట్ చేసి పెట్టుకోండి. ఒకదానికి 6 యూజ్ అవుతాయి. ఫస్ట్ అయితే మనము ఫ్రంట్ సైడ్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని పైన బ్యాక్ సైడ్ మన వైపు వచ్చే విధంగా చూసి స్టిచ్ వేసుకోవాలి రౌండ్గా. సో, ఒక సైడ్ మాత్రమే గ్యాప్ ఉండేటట్లు చూసుకోండి. కొంచెము ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ ఉండేటట్లు చూసుకొని ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోండి. మీకు ఏదైనా స్టిచ్చింగ్లో డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయమని చెప్తున్నాను. ఆల్మోస్ట్ అందరికీ రిప్లైస్ ఇస్తున్నాను. కొందరైతే నాకు నా మెజర్మెంట్స్ చెప్పి ఇదే కావాలి అని అడుగుతున్నారు. సో, నాకు కొంచెం టైం ఇవ్వండి. నాకు కూడా పర్సనల్ వర్క్స్ ఉంటాయి కదా, నేను క్రియేటర్ని కదా. సో, నాకు కొంచెం టైం ఇస్తే నేను అందరికీ రిప్లైస్ ఇస్తాను. అలాగే మీకు ఏదైనా ఉంటే డ్రాఫ్టింగ్ సెండ్ చేస్తాను. అండ్ పర్సనల్ నెంబర్ అడుగుతున్నారు. పర్సనల్ నెంబర్ అయితే ఎవరికి ఇవ్వడం కుదరదండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. చూడండి, క్లాత్ని ఇలా హోల్లో నుంచి తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఈ ఓపెన్ ఉన్న క్లాత్ ఫోల్డ్ చేసుకుని లోపలికి పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా ఫ్యాబ్రిక్స్ కూడా స్టిచెస్ పెట్టుకోండి. ఇలా 3 కావాలి ఒక్కొక్క బ్లౌజ్ హ్యాంగింగ్కి. మీరు ఇంకా 4, 5 ఇలా అడిషనల్గా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. లెహెంగాస్కి అయితే పెద్దగా కావాలి కదా, సో ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. చూడండి, పైన ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. అవుటర్ ఒకసారి స్టిఫ్గా ఉంటుంది. నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్లో వేరే ఫ్యాబ్రిక్స్ని తీసుకొని ఇదే విధంగా స్టిచ్ వేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ డోరీ తీసుకోండి. డోరీ తీసుకొని ఈ విధంగా ఒక ఫ్యాబ్రిక్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. మధ్యలో ఫోల్డ్ చేసుకొని కొంచెం కార్నర్కి డోరీ పెట్టుకొని చూడండి ఇలా మార్కింగ్ వేసుకోండి. క్రాస్గా ఇలా మార్కింగ్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. కొంచెం డోరీ ఉన్న దగ్గర రబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ ఇలా రబ్ చేసుకుంటే డోరీ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, లేదంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి ఈ విధంగా వస్తుంది హ్యాంగింగ్. తర్వాత ఇంకో ఫ్యాబ్రిక్ని తీసుకొని ఒక 2 ఇంచెస్ గ్యాప్తో మళ్ళీ దానిపైన పెట్టుకొని ఇదే విధంగా డ్రా చేసుకోవాలి క్రాస్గా. ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. చాలా ఈజీ. అందరిలో మనం యూనిక్గా కనిపించాలంటే ఇలాంటి డిఫరెంట్ వేసుకుంటేనే కదా డిఫరెంట్గా కనిపించేది. నెక్స్ట్ ఇంకో ఫ్యాబ్రిక్ని తీసుకొని దానిపైన పెట్టుకోవాలి. ఒక 2 ఇంచెస్ గ్యాప్తో సేమ్ కింద ఎంతైతే తీసుకున్నామో అంతే తీసుకోవాలి. పైన కూడా చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలా క్రాస్గా డ్రా చేసుకొని స్టిచ్ వేసుకోండి. అండ్ నెట్ ఫ్యాబ్రిక్స్తో అయితే ఇవి చాలా బాగా కనిపిస్తాయి. సో, ఇది పట్టుది కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉంది క్లాత్. నెట్ ఫ్యాబ్రిక్స్ అలాగే చిఫాన్వి క్లాత్స్ ఉంటాయి కదా, అవైతే ఇంకా చాలా బాగా కనిపిస్తాయి. చూడండి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. కిందిది ఫస్ట్ది ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ దానిపైన ఇంకో హ్యాంగింగ్ ఉంది కదా, ఈ విధంగా రెండింటిని ఓపెన్ చేసుకోండి. పైన జస్ట్ ఒకసారి ఐరన్ చేసుకుంటే చాలు, స్టిఫ్గా వచ్చేస్తాయి. లేదు అంటే శుద్ధి దారం తీసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోండి, సరిపోతుంది. 3 ఫ్యాబ్రిక్స్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి పైన, లేదంటే స్టిచ్ వేసుకోండి సరిపోతుంది. ఈ విధంగా అయితే వస్తుంది. ఇలాగే ఇంకో దాన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. నెట్ ఫ్యాబ్రిక్ తీసుకోండి, ఇంకా చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.